పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి ప్రారంభం వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. Hi, hello, good evening and welcome to the 50th episode of Gene's King of All Game Shows. పోలికలు కనిపెట్టేటువంటి ఆట, మీరు ఎంతగానో ఇష్టపడేటువంటి ర్యాపిడ్ ఫైర్లు అవునన్నా కాదన్నా స్పూఫులు బొమ్మరిల్లు రౌండ్ తో 50వ ఎపిసోడ్ మజిలీ చేరుకుంది. మరి ఇందులో ముఖ్యమైన పాత్ర మీది, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి మా స్టూడెంట్స్ ది. జీన్స్ ఆడడానికి ఇద్దరు ప్రాణ శత్రువులు వస్తున్నారు. మీరు ప్రాణమిత్రులు అన్న పేరు వినుంటారు, కానీ ప్రాణ శత్రువులు మీరు ఎప్పుడైనా చూసారా? ఇవాళ మీరు చూడబోతున్నారు. ఒకళ్ళేమో డిఏ గొప్పది అనేటువంటి తరుణ్ మాస్టర్, ఇంకొకళ్ళేమో జబర్దస్తే నంబర్ 1 అనే నాగుబాబు గారు. సో లెట్స్ ఇన్వైట్ నాగుబాబు గారు అండ్ తరుణ్ మాస్టర్. Episode of Gene's King of All Game Shows. ఆ మాట నువ్వే చెప్పాలా? కింగ్ ఆఫ్ ఆల్ షోస్. ఆల్రెడీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మధ్యలో నేను ఎందుకు లేండి. నీకు స్టార్ మైల్ ఉంది కదా. సార్ మీరు ఒక్కళ్ళే వచ్చారు, ఇంకొకళ్ళు నా శత్రువు వస్తారు. ప్రాణశత్రువు. ప్రాణశత్రువుని ఆహ్వానిద్దాము. లెట్స్ ఇన్వైట్ తరుణ్ మాస్టర్. ఎస్ ఉమా గారు, హౌ ఆర్ యు? సుమా ఆయన ఎస్ ఇంట్లో పెట్టేసి వచ్చారు. ఇట్స్ ఓకే. ఆ ఎస్ ఏదైతే ఉందో సక్సెస్ ఆయనకే ఉండాలని పెట్టేసి వచ్చారు. ఎస్ సుమా గారు గారు అక్కర్లేదు, నేను మీకన్నా మినిమం 65 years చిన్నదాన్ని. నేను 60 అంటే ఇంకా పుట్టలేదు. ఇప్పుడే ఇన్ ద మేకింగ్. కాదు, నేను ఇందాక మీ మూకీ సైకిల్ చూశాను, మీరేమో ఇలా ఇలా అంటున్నారు, ఆయన ఇలా అంటారు. ఏంటి అసలు? క్లోజ్ ఫ్రెండ్ అయినా, కాకపోతే ఎప్పుడు తిట్టుకుంటా ఉంటుంది. అవును, ఇప్పుడు చూడండి. మనం ఇక్కడ దంగల్ చేద్దామా? దంగల్. మరిద్దరం కలిసి ఆడాలి, మరిద్దరం కొట్టుకోవడం కాదు. ఇది ఎలా ఆడతారో ఏమిటో ఆ భగవంతుడికే తెలుస్తుంది. మీరిద్దరూ ఇవాళ కలిసి ఆడాలి, సింగిల్ పోడియం. ప్లీజ్ వెల్కమ్ టు జీన్స్, ద నంబర్ 1 గేమ్ షో. నంబర్ 1 ఏంటి? గేమ్ షో. నంబర్ 1 అది మీకు గేమ్ షోల్లో మాది, మీ షోలు వేరు. నంబర్ 1 లేదమ్మా. మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్, సెలబ్రిటీ, బొమ్మరిల్లు అండ్ జాక్పాట్. మీరిద్దరూ కలిసి కట్టుగా ఆడి 36 లక్షలు తీసుకొని వెళ్తారు అన్న నమ్మకం మనకుంది. Yes, today you are going to play and win 36 lakhs completely, ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా. అలా మీరు ఆడాలంటే మీకు కొంత అడ్వాన్స్ కావాలి కాబట్టి మేము ముందుగా మీకు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాము, ఇద్దరు కలిసి. మేము ఈ గేమ్ మొదలు పెట్టే ముందు కొన్ని ఫోటోస్ ఉన్నాయి మీవి, అవి చూద్దాం అండ్ దెన్ వి విల్ స్టార్ట్.
అయ్యో అదే అదే ఎక్కువ నవ్వకూడదు అని చెప్తాం. ఎక్కువ నవ్వుతే ఇలాగ అయిపోతుంది. రోజా గారి దెబ్బలకి హాస్పిటల్ పాలైన నాగబాబు గారు. పెళ్లి కాక ముందు టవర్ స్టార్, పెళ్లి అయిన తర్వాత హాస్పిటల్ స్టార్. అయ్యో అయ్యో నాగబాబు గారు, ఇదేంటిది? ఏ మూవీ అండి? 1000 అబద్ధాలు. నాగబాబు గారిని టవర్ స్టార్ నాగబాబు అంటారు కదా, సో అది నిరూపించుకోవడానికి టవర్ ఎక్కారు. కరెక్ట్, అది టవరే. టవర్ స్టార్ అనే బిరుదు తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ ఈ టవర్ ఎక్కడం చాలా కష్టమైంది. జీవితంపై విరక్తి పుట్టి దుంకాలు వద్దని ఆలోచిస్తున్నారు సార్. చూడప్పా సిద్ధప్ప, నేను సింబల్ అంటాను, అది గడ్డం గీసుకోవద్దు, నేను గీసుకుంటాను. అవును, మీరు బాగా గీసుకున్నట్టున్నారు ఇవాళ. సెకండ్ వైఫ్ గురించి ఫస్ట్ వైఫ్ కి చెప్పా కానీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. మీరు కూడా రాజకీయాల్లోకి రండి అని పిలుస్తున్న రోజా గారు. గుడ్ క్వశ్చన్. అమ్మాయికి షీల్డ్ ఇద్దామా అయితే? బాగా చెప్పింది కదా. ఇప్పుడు మనం తరుణ్ మాస్టర్ గారి కొన్ని అపురూపమైన పాత స్మృతుల్ని చూద్దాము. సౌగన్, ఇది అక్షయ్ కుమార్ ఫస్ట్ ఫిల్మ్. భానుప్రియ సిస్టర్, శాంతిప్రియ హీరోయిన్. మాస్టర్, మేము వాళ్ళిద్దరిని గుర్తుపట్టాం. ఆ రెడ్ చొక్కా వేసుకున్న అబ్బాయి ఎవరు? అది నేనమ్మా. మీరేనా? హీరో ప్లేస్ లో నేను ఉంటే బాగుండు అనుకుంటున్నారు తరుణ్ మాస్టర్. కరెక్ట్. మీరు సింగిల్ టేక్ లో చేస్తే నేను రిహార్సల్ చేయడం కుదరదు కదా, టేకులు ఎక్కువ తీసుకోండి అని చెప్పి చెబుతున్నాను. మాస్టర్, అది మీరా? అవునమ్మా. మీరేనని నాకు అనుమానంగా ఉండింది. ఏమంటారు నాగబాబు గారు? నాకే డౌట్ గా ఉంది. ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు? అదోకే మాస్టర్, ఒక్కొక్క పిక్చర్ లో మీరు ఒక్కోలా ఉన్నారేంటి? అప్పుడు స్ట్రగ్లింగ్ ఆఫ్ ఇండియా. ఛాన్స్ దొరికిందని చేతులు వదలట్లేరు. ఎక్కడ రింగులు నొక్కేస్తారో అని తాపు గారు భయపడుతున్నారు. నేను ఏ కాలు ఎత్తమన్నా నువ్వు ఏ కాలు ఎత్తావా అంటున్నారు తరుణ్ మాస్టర్. తగట అంట. డాన్స్ చేయమంటే కాలు తీసి నెత్తి మీద పెట్టుకొని ట్రై చేస్తుందని షాక్ అయినా తరుణ్ మాస్టర్. స్పాట్ లో హీరోయిన్ లేక జగపతి బాబుతో అడ్జస్ట్ అవుతున్న తరుణ్ మాస్టర్. ఆ డిస్టెన్స్ చూడు ఎంత ఉంది, ఇంత ఉంది. ఇప్పుడు నేను ఈ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ బిఫోర్ దట్ రౌండ్ అనౌన్స్ చేస్తాను. జీన్స్ 50th ఎపిసోడ్ లో మన ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడంతా మీకు 25,000 ఇస్తాను. రాంగ్ అయితే మీకు ఇచ్చిన ఆ లక్షలోంచి ఒక 25,000 మాకు వెనక్కి ఇవ్వాలి. అలా 3 మ్యాచెస్ కరెక్ట్ గా చేశారంటే మేము బోనస్ గా ఇంకొక 25,000 మీకు ఇచ్చేస్తాం. కానీ రాంగ్ మ్యాచ్ చేస్తే మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. అది వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఎలా రాయగలరో అలా రాస్తారు. మీరు ట్రైలర్ చూడండి, వాళ్ళు ఎలాంటివి రాసిచ్చారో నాకు. నువ్వు నవ్వితే పంది ఏడ్చినట్టుంటుందా, గాడిద అరిచినట్టుంటుందా? నవ్వుతాను, మీరిద్దరు డిసైడ్ చేయండి. ఎక్కువగా ఆడిన అబద్ధం ఏది? నువ్వు అందంగా ఉంటావు సుమా, ఐ లవ్ యూ సుమా. నువ్వు అందంగా ఉంటావు సుమా. ఇంట్లో ఉంటే మీ ఆవిడ బాత్రూమ్ కడిగిస్తుందా, ముగ్గులు వేయిస్తుందా? వర్షం పడుతున్నప్పుడు ఎవరిని గొడుగులోకి తీసుకుంటారు? సమంతానా, తమన్నానా? పాపం ఒకరిని తీసుకొని ఒకరిని వదిలేస్తే బాగోదు కదండి. ప్రమోషన్ అని పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే షోస్ ని తిట్టుకుంటారా, సుమని తిట్టుకుంటారా? షోస్ ని తిట్టుకుంటాం. ఐ లవ్ సుమా గారు. ఐ లవ్ యూ సుమా గారు. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? భర్తతో కాళ్ళు పట్టించుకుంటారు, అంట్లు తోమిస్తారు. కాళ్ళు పట్టించుకుంటా. ఈ సినిమాలో పని మనిషి క్యారెక్టర్ ఇస్తే ఎవరికి ఇస్తావు? శ్రీముఖికా, లాస్యకా? శ్రీముఖికి ఎట్లా ఇస్తాను నేను? పని మనిషి క్యారెక్టర్ ఇస్తే లాస్యకే ఇస్తాను అని చెప్పిన రవి. కాదు, నేను శ్రీముఖికే ఇస్తా. భార్య కాళ్ళు నొక్కడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఆలియా, రాజీవా? ఎవరు రాసింది?
నాకు రాజీవ్. దీనికి నేను బ్రేకింగ్ న్యూస్ చెప్పనుగా. లిప్ లాక్ చేయాలంటే వినోదిని శాంతి స్వరూప్. మీ వైఫ్ అంటే మీకు భయమా కోపమా? ఏం రాస్తురా? మీకు బాగా లైన్ కొట్టిన వ్యక్తి ఎవరు? ఏ చంటి, బి సుధీర్. ఏ చంటి. బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ కి చంటి. చంటి నీకు ఇక ఇంట్లో సొంటే ఎవడ్రా క్వశ్చన్లు రాసిందరే? ఇది ర్యాపిడ్ ఫైర్ అంటే. అందులో నేను బ్రేకింగ్ న్యూస్లు కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఆడితే బెటర్. పేరెంట్స్ వచ్చేయండి. తల్లులు. తల్లిలా. ఒకప్పుడు పిల్లలు, ఇప్పుడు తల్లులు. లాస్ట్ తల్లి చాలా చిన్నదిగా ఉంది. ఆవిడ చిన్న తల్లి. అక్కడతో ఆగింది. పిల్లలు రండి. మీరిప్పుడు ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి. సి. పేరెంట్ సి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఎవరు ఇప్పుడు? 6గురిని చూశారు. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు ఆ ఫైట్ అది మూట కట్టేసింది. ఇప్పుడు ఇందులో ఏంటి? పరమాత్మ 2. అమ్మ కొంచెం మీరు కొంచెం అటు తిరగండి అమ్మా. నువ్వు అటు తిరుగు బాబా. మా జుట్టు పైన చేయండి. జుట్టు అంటే కొంచెం పైకనమ్మా. చెవు మీది చెవు. సార్ కన్ఫర్మ్ సార్. కన్ఫర్మా నాగబాబు గారు? సరే మాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను మాస్టర్ గారిని ఫాలో అవుతాను. 2 అండ్ పేరెంట్స్ ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం. అంతా వదిలేసి ఆయన చెవులు చూశారు. మరి ఇప్పుడు ఏ, బి, డి లో ఎవరు? డి. చైల్డ్ 1, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఎవరు ఇప్పుడు? 1లోకి వెళ్ళాయా? బాబు నువ్వు ఇటు తిరుగు. మీరు అటు తిరగండి. మాస్టర్ మీకేమైనా ఈఎన్టీ ప్రొఫెషన్ కూడా ఉందా? ఐ థింక్ నంబర్ 1 సార్. వాడే 1. ఒక మాట మీద ఉన్నారా? అది ప్రాణ శత్రువులు అంటే అలా ఉండాలి. నంబర్ 1 అండ్ పేరెంట్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. చూద్దామా కరెక్టా కాదా అని. రెడీ 1 2 3 ధూమ్‌ధమాకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పెంచేస్తా పడుచు పటాకా. బ్యాక్ టు బ్యాక్ మీరు రెండు కరెక్ట్ గా చెప్పినట్టయితే మా జీన్స్ లో రాపిడ్ ఫైర్ ఉంటది. తరుణ్ మాస్టర్ గారిది ఇవ్వండి అమ్మా ఫస్ట్ రాపిడ్ ఫైర్. మీకు ఇష్టం ఉన్నా మీరు దొంగచాటుగా చూసేదేంటి? ఏ జబర్దస్త్, బి ఎక్స్ట్రా జబర్దస్త్. ఎందుకు 2 జబర్దస్త్ ఆర్ ది అలా చెప్పాలి కదా. అలా ఎవరు?
మీరు దొంగచాటుగా చూసేదేది? బ్రేకింగ్ న్యూస్, బయటకి నాకు జబర్దస్త్ ఇష్టం లేదు అని చెప్పిన దొంగచాటుగా నేను 2 కార్యక్రమాలని చూస్తూ ఉంటాను అని చెప్పినటువంటి తరుణ్ మాస్టర్. ఎందుకంటే అది బెటరా ది బెటరా అని చూసేదానికి. అబ్బో అబ్బో. పర్ఫార్మెన్స్ కన్నా సదా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏ మాస్టర్? ఏ జానీ మాస్టర్, బి శేఖర్ మాస్టర్? ఇది టూ మచ్. సారీ శేఖర్. బ్రేకింగ్ న్యూస్, అసలు శేఖర్ మాస్టర్ డి షో ఒప్పుకోవడానికి గల కారణమే అందులో సదా ఉన్నారని. మీ డ్రీమ్ లో డ్యూయట్ వేసుకోవాలంటే ఎవరితో వేసుకుంటారు? ఏ సదా, బి రోజా? రోజా చిలిల్లాగా. రోజా మా సిస్టర్ లాగా. సో సదాతోనే వేసుకుంటారు. ఇంకెవరున్నారు మాస్టర్? ఆప్షన్ ఉంటేనే సదా. శేఖర్ సారీ. ఎప్పటికైనా శేఖర్ మాస్టర్ ని తొక్కేయాలనుకుంటున్నటువంటి తరుణ్ మాస్టర్, ఏ సదాతో నువ్వే వేస్తావా డ్యూయట్లు? నేను వేస్తాను. మీలో ఉండి నాగుబాబు గారిలో లేనిదేమిటి? ఏ మంచితనం, బి కుర్రతనం? పర్హాప్స్ వయసులో మాస్టర్ గారి కంటే చిన్నోడే కదా, కనీసం 1 year చిన్న ఉంటాను. సో మీకన్నా మంచోళ్ళు నాగబాబు గారని ఒప్పుకున్నారు మీరు. నేను 59, మీరు నాకంటే చిన్నోడు. ఏంటమ్మా 60 వచ్చి చిన్నోడా? ఎవరు 60? నేను. మీరు 59. వయసు 60యా 1960యా? వయసు అయితే నాకంటే పెద్దోడు మాస్టర్. నేను ఇయర్ అనుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్, ఇప్పటి వరకు ఆడవాళ్లు మాత్రమే వయసు గురించి కొట్టుకోవడం మీరు చూశారు, కానీ ఈ రోజు ఇద్దరు ప్రాణ శత్రువులు వయసు గురించి కొట్టుకోవడం మన జీన్స్ ఎపిసోడ్ లో చూస్తున్నాం. రివర్స్, పెద్ద మీరు చిన్న అనుకుంటారు. మీరు పెద్ద అనుకుంటున్నారు. ఎందుకు మీకు ఇప్పుడు అంత పెద్దగా ఏం చేస్తారు? మీరు ఆల్రెడీ మీరు పెద్దగా ఉన్నారు ఇద్దరు. నాగబాబు గారు నవ్వుని మీరు ఇమిటేట్ చేస్తారా? హ్యాండ్ మూవ్మెంట్ ని ఇమిటేట్ చేస్తారా? హ్యాండ్ మూవ్మెంట్ బెటర్. అయితే ఒకసారి అటు తిరిగి చేయరా? అంతా నా ఇష్టం, ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడమడ చెలరేగిన. అలా మీ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయిపోయింది. మూడో మ్యాచ్, ఏ ఆర్ బి? ఏ. 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. నువ్వు అక్కడ చూడమ్మా. జుట్టు తీయాలా? దానికి తిరుపతికి వెళ్ళాలి. జుట్టు వెనక్కి చెయ్యి. ఇచ్చావు మాస్టర్. ఈ రౌండ్ అంతా చెవుతోనే ఆడారు. అందరూ జీన్స్ కళ్ళతో ఆడితే తరుణ్ మాస్టర్ చెవులతో ఆడుతున్నారు. నాకెందుకు చెవులే వర్కౌట్ అవుతున్నాయి. బాబు నవ్వరా నవ్వవయ్య బాబు. నవ్వు రావట్లేదు అడిగి. నవ్వు అంతే. ఫిక్స్ చేశారా? చైల్డ్ 6 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు కరెక్ట్, మూడోది కూడా కరెక్ట్ అయితే మీకు బోనస్ గా ఇంకో 25,000 వస్తుంది. చూద్దాం. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళకి ఇంకొక రాపిడ్ ఫైర్ ఉంటుంది. అమ్మా నాగబాబు గారు రాపిడ్ ఫైర్ ఇవ్వమ్మా. నాగబాబు గారు రెడీయా? మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే మేం భయపడాలండి. మీకేమిటి? మీరు నిక్కచ్చిగా చెప్పేస్తారు. మీరు రోజా గారిని ఆ సీట్ లో నుంచి రీప్లేస్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు? ఏ రమ్యకృష్ణ, బి మంచు లక్ష్మి?
రోజా యాక్చువల్ గా రిప్లేసబుల్. ఆప్షన్ ఇచ్చావు కాబట్టి రమ్య, ఎందుకంటే రోజా ఎంత నవ్వుతుందో రమ్య కూడా బాగా నవ్వుతుంది. సో ఇన్ కేస్ రోజా తనకు తానుగా వద్దు అనుకున్నా, ఇంకేదన్నా జరిగినా నేను చాలా బాధపడుతూ చెప్తున్నటువంటి విషయం ఇది. బ్రేకింగ్ న్యూస్, నేను చాలా బాధపడుతున్నాను, రోజా నవ్వుని నేను ఇంకా చూడలేకపోతున్నాను, ప్లీజ్ రీప్లేస్ హర్ విత్ రమ్య కృష్ణ అని చెప్పినటువంటి నాగబాబు గారు. ప్రెసెంట్ హీరోయిన్స్ లో ఎవరిని చూస్తే అబ్బా అప్పట్లో వచ్చుంటే నేను హీరోగా చేసుండేవాడిని అనిపిస్తుంది? ఏ రకుల్, బి తమన్నా. రకుల్ ప్రీత్ సింగ్. బ్రేకింగ్ న్యూస్, రకుల్ ప్రీత్ సింగ్ తో హీరోగా చేయాలనుంది అని చెప్పిన నాగబాబు గారు. ఎవరిని చూస్తే రూమ్ లో ఏసి కొట్టాలనిపిస్తుంది? ఏ రామ్ గోపాల్ వర్మ, బి ఎండమూరి వీరేంద్రనాథ్. క్వశ్చన్ వరకు ఉంచి ఆన్సర్ తీసేయండి. లేదు, క్వశ్చన్ ఉంచు, ఆన్సర్ చెప్తా. నాకు ఇద్దరిని కొట్టాలనిపించదు, నాకు వాళ్ళిద్దరంటే ఇష్టం. మీ ఛానల్ ముఖంగా నేను చెప్తున్నాను. బ్రేకింగ్ న్యూస్, రామ్ గోపాల్ వర్మ గారన్నా ఎండమూరి వీరేంద్రనాథ్ గారన్నా చాలా ఇష్టం అని చెప్పిన నాగబాబు గారు. ఎంత నీరసం చెప్పిందో చూడు. కాంట్రవర్సీ అయితే హుషారు. మీ కళల్లో కూడా భయపెట్టే టీం లీడర్ ఎవరు? ఏ పటాస్ ప్రకాష్, బి రచ్చరవి. ప్రకాష్ గడే. బ్రేకింగ్ న్యూస్, ఆ తిరుపతి ప్రకాష్ ని వదిలించుకుందాము అనుకుంటే కళలో కూడా వచ్చి భయపెడుతున్నాడు అని చెప్పిన నాగబాబు గారు. ఎవరి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు? ఏ పవన్ కళ్యాణ్ గారు, బి చిరంజీవి గారు. ఇద్దరి కోసం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే బ్రేకింగ్ న్యూస్ చదవట్లేదు, ఎవడేమనుకున్నా పర్వాలేదు. నీకు ధైర్యం ఉంటే చదువు. ధైర్యం లేదు. నువ్వు పీక్ ధైర్యం పెట్టుకోండి. ఇద్దరి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నాగబాబు. న్యూస్ నువ్వుకేనా చదవటం వచ్చు, మాకు రాదా? ఎవరికి ఇస్తారు? ఇద్దరికి అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. తరుణ్ మాస్టర్ ని ఎలా ఇమిటేట్ చేస్తారు? ఆయన జడ్జ్మెంట్ స్టైల్ ని చేస్తారా? ఆయన డాన్స్ ని ఇమిటేట్ చేస్తారా మీరు ఇప్పుడు? అది నా నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు ఆ క్వశ్చన్ వేసి ముందే జాగ్రత్త పెట్టుకుని వేసిండాలి. ఓకే, అయిపోయింది రాపిడ్ ఫైర్. థ్యాంక్ యూ నాన్న వచ్చినందుకు. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ సెలబ్రిటీ రౌండ్ లో మేము సెలబ్రిటీ ఫోటో అండ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మెంబర్ ఫోటో చూపిస్తాము. మీరు కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ అయితే 50,000 ఇస్తాము, రాంగ్ అయితే మీరు 25,000 మాకు వెనక్కి ఇచ్చేసేయాలి. మేము అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడిస్తాము, అది కూడా ఆడాలి. ఈ అవునన్నా కాదన్నా అనే గేమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సన్నీ పెద్ద తాగుబోతు. సుధీర్ రాత్రులు లేట్ గా నిద్రపోతాడు. రోజు తొందర పడుకోమని చెప్తున్నా. చెప్తా ఎందుకు పడుకో? నీకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. నువ్వు నాగబాబు గారి కన్నా పొడుగు. నీ పేరు శ్రీముఖి. పటాస్ కెమెరాతో షూట్ చేస్తారు. మీకు బ్రెయిన్ లేదు. త్రివిక్రమ్ గారు మీకు లైఫ్ ఇచ్చారు. మీరు చాలా మంచి యాక్ట్రెస్. నీ వైఫ్ పేరు రమ్య. కోట్ వైట్ కలర్ వేసుకొని వచ్చావు. సుధీర్ వేస్ట్ ఫెలో. రోజా గారు గ్లామర్ గా ఉండరు. ఈ ప్రపంచంలోనే బెస్ట్ యాంకర్ సుమ. మీరు జడ్జిగా చేశారు. మీకు మీ ఆవిడంటే చాలా ఇష్టం. బౌన్స్ అయి నా దగ్గర వస్తుంది బాల్. మీకు గడ్డం ప్లస్. మీరు ఇంట్లో చీర కట్టుకోరు. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. చేసుకోడు. 。 . 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 మీరు
మీరు మగవాళ్ళు, మీరు టీమ్ లీడర్. సుధాకర్ గారు మీ అవకాశం. అభికి రాఘవకి పెళ్ళయింది. ఈ ఫీట్స్ చేయాలా? లేదు లేదు, ఈ ఫీట్స్ అన్ని మీరు చేయక్కర్లేదు. ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇస్తాం అన్నమాట. అవును అన్నప్పుడు ఒకటి చేయండి, కాదు అన్నప్పుడు ఇంకొకటి చేయండి. సరే మొదలెడదాం. మరి ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ బ్రదర్. ఆప్షన్ ఏ అంజలి, బి రజీనా, సి రాశి ఖన్నా అండ్ డి చార్మి. రాశి ఖన్నా లాగా అనిపిస్తుందంట నాగబాబు గారికి. ఫిక్స్ చేద్దామా? రాశి ఖన్నా వాళ్ళ బ్రదర్ అని అనుకుంటున్నారు. పైగా ఫస్ట్ టైం ఇలా చూడగానే ఫిక్స్ చేసేసారు. అవునా కాదా చూద్దాం. రాశి ఖన్నా వాళ్ళ బ్రదర్ అని కరెక్ట్ గా గెస్ చేశారు. మీరు 50th ఎపిసోడ్ ఆఫ్ జీన్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ రౌండ్ ఆల్ కరెక్ట్. సెకండ్ రౌండ్ కూడా టేక్ ఆఫ్ చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాము. ఇది ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటో. ఆప్షన్ ఏ శృతి హాసన్, బి స్నేహా ఉల్లాల్, సి రకుల్ ప్రీత్ సింగ్ అండ్ డి తాప్సీ. I think it is D. నెక్స్ట్ సి గాని సి ఆర్ డి. సి అండ్ డి రెండు పక్క పక్కన పెట్టండి. I think it is D. యా, బికాజ్ డి ఇస్ యువర్ ప్రోగ్రామ్. మీరు డి అంటారని మాకు తెలుసు. అది కాదు మా డి. డి తాప్సీ అట. చూద్దాము. ఎవరో చూద్దాం. అండ్ పదండి మనం అవునన్నా కాదన్నా ఆడదాం. ఇంట్రెస్టింగ్ గేమ్. ఫస్ట్ మీరు ఆడబోతున్నారు అవునన్నా కాదన్నా, తర్వాత నాగబాబు గారు ఆడతారు. మీ ఆన్సర్ అవును అయినట్టయితే మీరు నాగబాబు గారి మేనరిజం ఇలా అనాలి. ఒకవేళ కాదు అయినట్టయితే జబర్దస్త్ నంబర్ 1 అనాలి. ఇది చాలు మాస్టర్ గారికి నరకం చూపించడానికి. మీరు చాలా పొడుగుంటారు. మీరు స్పెక్స్ లేకుండా బయటికి రారు. నాగబాబు గారు మీ శత్రు. జబర్దస్త్ నంబర్ 1. మీకు కొంచెం పొట్టుంది. మీకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది. జబర్దస్త్ నంబర్ 1. మీరు చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. నాగబాబు గారు జబర్దస్త్ నంబర్ 1 అనే పిచ్చిలో ఉన్నారు. నంబర్ 1 అన్నారు ఇప్పుడు మీరు. ఇదంటే మిమ్మల్ని మీరే తప్పు చేసుకుంటే అవుతుంది. సుమా మంచి యాంకర్ కాదు. జబర్దస్త్ నంబర్ 1. మీరు వాచ్ పెట్టుకోలేదు. వాచ్ పెట్టుకున్నాను కదా. చెప్పండి. నంబర్ 1 జబర్దస్త్. మీరు చెప్పులు వేసుకోలేదు. జబర్దస్త్ నంబర్ 1. మీరు సూట్ వేసుకోలేదు. జబర్దస్త్ నంబర్ 1.
మీ అవునన్నా కాదన్నా అయిపోయింది. ఇప్పుడు నాగబాబు గారు మీ ఆన్సర్ అవును అయినట్టయితే తరుణ్ మాస్టర్ గారి మేనరిజం చింపే ముందు తెలుసు కదా మీకు, ఏం చేస్తారు? నో అయితే మీరు D నంబర్ 1 అనాలి. నిహారిక మిమ్మల్ని అప్పుడప్పుడు కొడుతుంది. తరుణ్ మాస్టర్ కనిపించేంత మంచోడు కాదు. మాస్టర్ మిమ్మల్ని మంచోడు చేయడానికి ఒక అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పుకున్నాను. సాక్రిఫైస్ D నంబర్ 1. మీ ఇంటి పేరు కొనిదెల. మీకు చాలా లవ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. డోంట్ వరీ సార్. మీ అబ్బాయి వరుణ్ కన్నా మీరే చాలా హ్యాండ్సమ్. నేను ఇస్తాను సార్, నేను ఇస్తున్నాను సార్. చెప్పండి సార్. నో, D నంబర్ 1. మీకు క్రికెట్ అంటే చిరాకు. రోజా గారు మిమ్మల్ని కొడుతున్నప్పుడు మీరు తిట్టుకుంటూ ఉంటారు. D నంబర్ 1. నేను చెప్పుడు తెచ్చుకున్నాను. జబర్దస్తే నంబర్ 1. కమ్ దా. ఓకే, థ్యాంక్ యూ. అవునన్నా కాదన్నా సక్సెస్ఫుల్లీ అయిపోయింది. రండి. మూడో సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ స్వాతి, బి నిత్య మేనన్, సి లావణ్య త్రిపాఠి అండ్ డి అమలా పాల్. సార్ 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 నాకు చిన్న మ్యాటర్. హీరోయిన్ అందంగా ఉంటే మదర్ బాగా ఉండదు సార్. సి అని లేకపోతే బి గారు అయి ఉండాలి. సి ఆప్షన్ సి ఫిక్స్ చేయండి. లావణ్య త్రిపాఠి వాళ్ళ మదర్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. మీరు గెలుచుకుంటున్నారు 50,000. మీ దగ్గర ఉండే అమౌంట్ 2,75,000. జీన్స్ 50th ఎపిసోడ్ లో మన మూడో రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఈ రౌండ్ లో ఆ బొమ్మరిల్లు ఫ్యామిలీ అంతా ఇక్కడికి వస్తుంది. మీరు కొంచెం రిలాక్స్ అయ్యేసి ఇటు వచ్చేస్తే ఇదే పెద్ద రిస్క్. కాచం నరసింహ మన్నమ్మ గారి ఫ్యామిలీ ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. 50th ఎపిసోడ్ ఆఫ్ జీన్స్ లోని బొమ్మరిల్లు ఫ్యామిలీగా కలుద్దాం. హలో, కాచం నరసింహ అండ్ మన్నమ్మ ఫ్యామిలీ అండి. ఓకే, కాచం వజ్రమ్మ. నమస్కారం అండి. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. సరే, మన 50th ఎపిసోడ్ సందర్భంగా మీకు కూడా సరదాగా కాసేపు ఒక క్వశ్చన్ అడుగుతాం. మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ క్వశ్చన్: దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? జీన్స్ 3.0లో నన్ను యాంకర్ గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆమె మా భార్య, ఇందాక చెప్పారు కదా నెక్స్ట్ వస్తే యాంకర్ కావాలని, ఆమె కూడా 50th ఎపిసోడ్ చేసుకోవాలని కోరుకుంటాను. ఈవిడ జస్ట్ ప్రమోట్ చేశారు, ఆయన సపోర్ట్ చేశారు వెంటనే. వెరీ గుడ్. మళ్ళీ వచ్చే జన్మలో మా హస్బెండ్ కి హస్బెండ్ అయిపోదామని. అప్పుడు మీ హస్బెండ్ వైఫ్ అవ్వాలా వద్దా? అవ్వాలి. ఓకే, అంటే రోల్స్ మారుతూ ఉండాలి కానీ మీరిద్దరే ఉండాలి. జన్మ జన్మలకి నువ్వు నేనే. అంబానీ కూతురు లవ్వర్ గా వస్తే బాగుంటుందని కోరుకుంటాను. దేవుడు వరమిస్తే. ఎంత తాగినా వాంతింగ్ రావద్దని.
ఇంటికి లేట్ వెళ్తుంటే మా ఆయన తిడుతుంది. ఎంత లేట్ అయినా తను ఏమనకుండా చూసుకొని దేవుని కోరుకుంటాను. మీరెందుకు లేట్ అవుతున్నారు? అది తనకు కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. హలో, నా పేరు చంద్రమణి అండి. అంకుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జన్మ జన్మకు మా ఆమె నాకు భార్యగా ఉండాలని. ఎంత అదృష్టవంతులండి మీరు. దేవుడు వరం అందిస్తే జీన్స్ 100 ఎపిసోడ్ లో గెస్ట్ గా రావాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య ప్రతి వాళ్ళ టైం ఎలా ఉందంటే ఎవరు ఎప్పుడు సెలబ్రిటీ అవుతున్నారో తెలియడం లేదు. యునో మిస్టర్ దుర్గారావు మీరు చెప్పండి అమ్మా. సుమక్కకి చెల్లెలా పుట్టాలని. చెల్లెమ్మా నన్నే ఇంత గట్టిగా పట్టుకుందంటే వాళ్ళ అమ్మని ఇంకా ఎంత గట్టిగా పట్టుకుంటుందంట. ఆన్ ద స్పాట్ సుమక్క నన్ను సెల్ఫీ అడగాలని. ఆహా, అంటే నేను ఇప్పుడు ఆమె అడిగితే నేను అగ్గిచ్చేసాను, నువ్వు ఇక్కడ సెల్ఫీ ఇవ్వాలి కదక్క. నేను 50th ఎపిసోడ్ లో అన్ని కుల్ఫీలే ప్లాన్ చేశాను. జన్మ ఉంటే రాజీవ్ కనకాల నేను కావాలనుకుంటున్నా. చెప్పానా నీకు నేను సెల్ఫీ ఇచ్చానంటే ఇప్పుడు ఏమై ఉండేది చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా కాసేపు బాగా గడిచింది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో నుంచి ఇద్దరు, కావ్య అండ్ చంద్రిక, ఇలా వచ్చేసేయండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమిటో కరెక్ట్ గా చెప్తారా లేదా చూద్దాము. లెట్స్ ఇన్వైట్ తరుణ్ మాస్టర్ అండ్ నాగబాబు గారు. వీళ్ళందరూ ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. వీళ్ళలో నుంచి నేను ఇద్దరిని అక్కడ నిలబెడతాను. ఇప్పుడు వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏమిటి, ఎలా అయ్యారు చెప్పాలి. నేను అవును కాదు చెప్పడానికి మీ దగ్గర నుంచి 10,000 తీసుకుంటూ ఉంటాను. మీరు అంతా కరెక్ట్ గా ఆడేస్తే ఈ రౌండ్ మీకు 5 లక్షలు ఇస్తాను. కావ్య, చంద్రిక, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు, అది క్వశ్చన్. అదే వీళ్ళ మదర్ సిస్టర్స్ అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? సిస్టర్స్ అవుతారు. సిస్టర్స్ అంటే ఎవరు అక్క ఎవరు చెల్లి? పొట్టిగా ఉండేది అక్కలాగా ఉంది అంటే చంద్రిక అక్క. ఎస్. ఓకే, కావ్య చెల్లెలు. 10,000 ఇవ్వండి. ఉండుమా, నేను ఇంకా ఫైనల్ అవ్వలేదు, 10,000 అడుగుతున్నావు. లేదు, ఈ అమ్మాయి కావ్య అయింటది పెద్దది, ఎందుకంటే అవును పొడుగు ఉంది కదా. కావ్య అక్క. 10,000 లేదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. బ్లూ పెద్దది. 10,000 ఇవ్వండి. ఇదిగో. సో చంద్రిక అక్క, కావ్య చెల్లెలు కాదు. ఇప్పుడు చెప్పచ్చు ఇంకోసారి. రివర్స్. కావ్య అక్క, చంద్రిక చెల్లెలు. ఇది కరెక్ట్. సినిమా సగం అయింది, మిగతా సగం ఉంది. అంటే ఎలా అయ్యారు వీళ్ళు? డైరెక్ట్ అక్క చెల్లెళ్ళు కాదు. ఐ థింక్ వీళ్ళ మదర్ వాళ్ళ మదర్ సిస్టర్స్. ఇవ్వండి, 10,000 ఇవ్వండి. నేను తీసుకుంటాను. ఎవరు పెద్ద చెప్పాను. ఇది ఇందులో పెద్ద చెప్పారు. వాళ్ళ అమ్మల్లో ఎవరు పెద్ద? చంద్రిక వాళ్ళ అమ్మ పెద్దది. చంద్రిక వాళ్ళ అమ్మగారి చెల్లెలి గారి కూతురు కావ్య అవడంతో అక్క చెల్లెళ్ళు అయ్యారా? కాదు. కావ్య వాళ్ళ నాన్నగారి మేనకోడలి కూతురు. మేనకోడల కూతురు అంటే అక్క చెల్లి అవుతారు. మేనకోడల కూతురు మామ కూతురు, అంతే. అక్క చెల్లి. సో కావ్య వాళ్ళ నాన్నగారి చెల్లెలి కూతురా? అంతే. ఓకే, ఇది ఆయనతో చెప్పమనండి, నేను ఇస్తాను. లేదంటే మీరు జబర్దస్త్ నంబర్ 1. కావ్య వాళ్ళ తాత నాన్న వాళ్ళ నాన్న, కావ్య వాళ్ళ నాన్న చెల్లెలి కూతురు. కావ్య వాళ్ళ నాన్నగారి చెల్లెలి కూతురా? రైట్ ఆన్సర్. ఇంత ఫాస్ట్ గా ఆడడం అనేది
అనేది జీన్స్ లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఫాస్ట్ గా ఆడినప్పుడు వాళ్ళతో మేము ఒక స్పూఫ్ చేయిస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు చేయబోతుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. మీరు వెంకటేష్, స్టార్ట్. ఎరా ఏంటి మొన్న నేను జబర్దస్త్ ఎందుకు ఆపేసావు? అది నాకు ఢీ జోడి అంటే ఇష్టం, అందుకే ఆఫ్ చేశాను. అంటే పెద్దవాడు ఒకడు చూస్తున్నాడు, మనం వెళ్ళి అలా అడ్డంగా మధ్యలో చేయటం అనేది నీకు తెలుస్తుందా నీకు? అంటే నేను చూడకూడదా? అదేదో ఉంది కదా మీదేదో డి ఏదంటారు డి జోడి, చూడు ఢీ జోడి. అరే చిన్నవాడా, నువ్వు ఎన్ని మాట్లాడినా సరే నువ్వు వచ్చింది తప్పురా. ఇంకెప్పుడు అలా చేయకు, నాకు ఇంకా ఆ బ్రదర్ అనే ఫీలింగ్ కూడా ఒకసారి ఐ గెట్ ఇరిటేషన్. ఓకే సరే ఓకే. ఇప్పుడు ఫోన్ కన్వర్సేషన్. హలో హలో, ఎరా చిన్నవాడు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నాను. ఢీ జోడికి ఎంత తీసుకున్నారా నువ్వు షోకి? ఈ జోడీకి నేను ఎంత తీసుకుంటానో అది వేరే విషయం. పెళ్లి పటాకులు అన్నాడు, నువ్వేం చేసుకుంటావు డబ్బులు? నా అకౌంట్ లో ఏవి? అంతే కదా, అది ముందుకు వచ్చి నన్ను అడగొచ్చు కదా. అకౌంట్ లో వేసి ఖర్చు కావాలంటే ఇస్తాలే నీకు అంత పోతా. ఇస్తాడు. సరే ఎక్కడ జీన్స్ షోలో ఉన్నాను రా, ఒకసారి వచ్చాయి. అదేంటి ప్యాంటా లేదంటే ఏంటి? జీన్స్ అంటే ఎదురెదురుగా వచ్చినాం మనం. జీన్స్ అంటే జెనెటికల్ సైన్స్, జెనెటికల్ ఇంజనీరింగ్ అంటారు. సో ఆ జీన్స్. సరే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒప్పుకో ఒకసారి. జబర్దస్త్ గొప్పని. జబర్దస్తే గొప్పది. ఎలా ఒప్పుకుంటావు? తేలిగ్గా ఏం చేయాలి? కర్మ. నువ్వు అన్నయ్య కదా, అందుకే ఒప్పుకోవాలి. అంతేగాని మంచిగా ఒప్పుకోను. ది జూనియర్ లో పిల్లలు ఉన్నారు. పిల్లలు అందుకని చెప్పేది జబర్దస్త్ మెచ్యూర్ పీపుల్ ఉన్నారు, జనాలు నవ్విస్తారు. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. అరే నువ్వు చిన్నోడా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఎంతసేపటికి ఆ ఢీ జోడి సరే జుట్టు కూడా ఊడిపోయింది బాగా. ఒరే ఊరికి అలా కుండలు తన్నేయటం కాదురా కుండీల్ని. సారీ సుమా, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతా. రే చిన్నోడా, కొంచెం చేయి తీస్తే కూర్చుంటాను రా. చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా. పెద్దోడా చిన్నోడా, చెప్పు. 15 నిమిషాల్లో ఎంత అల్లకల్లోలం జరిగిపోయిందిరా. ఏదో అయిపోయింది అనుకున్నారా, అయినా మీరు బాగా కొట్టుకున్నారు, బాగా తిట్టుకున్నారు. అలాగే ఉండాలిరా. వాళ్ళ మొహాలు చూడు, అందులో పిరికోళ్ళు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు, చెయ్యని వాళ్ళు ఉన్నారు. సాక్స్ 10 రోజులతో వేసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరది? వాళ్ళందరి కోరిక ఒకటే, దేవుడా మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని. వాళ్ళందరూ నటిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నటించట్లేదు, వాళ్ళు నటనలో జీవిస్తున్నారు. ఆడియన్స్ బేసిక్ గా మంచోళ్ళరా, ఎందుకంటే ఆడియన్స్ అంటేనే మంచోళ్ళు. అందుకే ది జోడి చూస్తుంటారు. వినరా, అయినా మీకు ఆస్తులు ఇచ్చానా, నేను పాస్తులు ఇచ్చాను. మొత్తం నీ ప్యాకెట్ గా సరిపోయింది ఆస్తి ఎంత. నీకు ఒక జబర్దస్త్ ఇచ్చాను, నీకు ఒక డి ఇచ్చాను, కానీ మీరేం చేశారు? నా జబర్దస్తే గొప్ప అని నువ్వు అంటున్నావు, నా డిఏ గొప్ప అని నువ్వు అంటున్నావు. అవును, కానీ వాళ్ళకి తెలుసురా జీన్సే గొప్ప అని. ఈ జన్మకి నువ్వు డీలో జడ్జివి, ఈ జన్మకి జబర్దస్తులో నువ్వు జడ్జివి, కానీ నేను జన్మల నుంచి యాంకర్ నిరా. నేను చెప్పేదల్లా ఒకటే, ఆడియన్స్ కనిపించినప్పుడు చిరునవ్వుతో పలకరించండి. అంతకన్నా వాళ్ళు మన దగ్గర నుంచి ఏమీ కోరుకోరు. మనం బాగుపడాలి అని దేవుణ్ణి కోరుకోనక్కర్లేదురా, పక్కవాడు నాశనం అవ్వాలని కోరుకోవాలి. నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేదల్లా ఒకటే, ఈ జోడి బాగుండాలి. ఎప్పుడు జీన్స్ నే నంబర్ 1 గా ఉంచు అని. థ్యాంక్ యూ ఫ్యామిలీ, బాయ్ బాయ్. జీన్స్ 50th ఎపిసోడ్ లో ఆఖరి రౌండ్, జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో
అక్కడ పేరెంట్స్ ఉంటారు, కర్టెన్ పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. మీరు పిల్లల్ని పేరెంట్స్ ని మ్యాచ్ చేయాలి. 5గురిని నిలబెట్టిన తర్వాత మీరు బజర్ నొక్కొచ్చు. నేను ఎన్ని కరెక్టో చెప్తాను, ఏవి కరెక్టో చెప్పను. ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 120 సెకండ్స్. ఇప్పటి వరకు మీ అమౌంట్ 7,35,000, అది డబుల్ అవుతుంది. మీరు 14,70,000 సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు 90 సెకండ్స్ తీసుకుంటే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు 22,05,000 గెలుచుకోవచ్చు. మీరు 60 సెకండ్స్ తీసుకుంటే మీ అమౌంట్ 4 టైమ్స్ అవుతుంది. మీరు 29,40,000 మీ సొంతం చేసుకోవచ్చు. 5 మ్యాచ్లు కరెక్ట్ అయితేనే అమౌంట్ వస్తుంది, లేకపోతే ఇప్పటి వరకు గెలుచుకున్నది కూడా పోతుంది. టైమర్ ఎందుకు అంటున్నామంటే మీరు 120 సెకండ్స్ తీసుకుంటే లాస్ట్ 20 సెకండ్స్ వరకు మీరు బజర్ నొక్కొచ్చు. అంటే 100 సెకండ్స్ బజర్ నొక్కడానికి టైం ఉంటుంది. మినిమం 60 సెకండ్ చేసి ఎంతమంది చేశారు? 60 సెకండ్స్ కాదు, 40 సెకండ్స్ లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము ట్రై చేస్తాం. అమ్మో, కొంచెం రిస్క్ తీసుకుంటేనే లైఫ్ ఉంటుంది. నా 60 ఇప్పటికి కూడా మీరు అదే మాట నిలబడతారు. గురుగారు ఇక్కడ నుంచి అక్కడ పోయేదానికి 10 సెకండ్స్ లేదు, పర్లేదు, గబగబా పిలుదాం. ఫస్ట్ సుమారు పంపిద్దాం, అయితే మనకంటే స్పీడ్ గా పరిగెట్టగలదు కాబట్టి. నువ్వు పెట్టేసి వెళ్ళి చెప్తా. మరి నాకు తెలుసు కదా ఏది మ్యాచ్ కరెక్ట్. నువ్వు రాంగ్ పెట్టద్దు, నీ రాంగ్ పెట్టి మీరు ఏది చెప్తే అది పెడతాను. సరే అయితే రెడీ. సరే అయితే టైమర్ సెలెక్టెడ్. 60 సెకండ్స్. పేరెంట్స్ రండి. పేరెంట్స్ వచ్చేసారు. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. ఏమిటో ఇవాళ నాకు పెద్ద శిక్షే పడింది. ఇప్పటి వరకు నేను గేమ్ చూడడమే గానీ ఆడడం అనేది జరగలేదు. నేను ఆడాలి, జస్ట్ తీసుకొచ్చి పెట్టేదా మేము మార్చుకుంటాం. అదే నేను తీసుకొచ్చి పెట్టాలి. మీరు బజర్ కొట్టగానే నేను ఏవి కరెక్టో చెప్పాలి, కానీ నా డిసిషన్ ప్రకారంగా నేనేం మార్చకూడదు. నువ్వు మార్చద్దు, మీరే చెప్తారు, నేను మారుస్తాను అంతే. మీరు ఆడుతున్న అమౌంట్ 29,40,000. ఓకే, నేను వెళ్తున్నానట్టు. నాకు ఎప్పుడు ఇటు వెళ్ళి అలవాట్లేదు. కర్టెన్ అప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ పెట్టు. ఎక్కడ? ఫైల్ పెట్టు. ఫైల్ అంటే నేను చెప్పు. రజా చిత్ర పెట్టు. ఎక్కడ? అక్కడ పెట్టు. 4 లో అంటే నిలబడండి. ఎక్కడ పెట్టు? ఎక్కడ చోట పెట్టు. ఎక్కడో చోట చెప్పండి. 2 పరిగెత్తరండి. అన్ని రాంగ్. నువ్వు ఇట్లా బజర్ కొట్టండి. ఎన్ని కరెక్ట్? 2 కరెక్ట్. ఓకే, మీ ఇద్దరమ్మా. ఇప్పుడు బజర్ కొట్టు మాస్టర్. సార్ బజర్ ఇరిగిపోయింది. ప్రాణ శత్రువులు ఇద్దరు జాక్ పాట్ కొట్టారు. మీరు 29,40,000 గెలుచుకున్నారు. ఈ బజర్ కి నాకు 1500 తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్యామిలీ వచ్చినందుకు. అండ్ జాక్ పాట్ కొట్టారు వాళ్ళు మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. నవదీప్ గారు అండ్ మధుశాలిని. అడవికి పిట్టలు కొట్టడానికే వెళ్తున్నాను. మనకు కావాల్సిన పెట్టలన్నీ సిటీలోనే ఉంటాయి బ్రదర్. నవదీప్ దొంగ కోళ్ళని పట్టాడు. ఈకలు ఎక్కడ పడేయాలో తెలియక నెత్తి పైన పెట్టుకున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలనే కాదు బొమ్మల్ని కూడా వదలలేరు.
సూపర్ అనే షో చేయడానికి రీజన్ ఏమిటి? ఏ అందరూ అమ్మాయిలేనని, బి బ్యాంకాక్ లో షూటింగ్ అని. అందరూ అమ్మాయిలతో బ్యాంకాక్ లో షూటింగ్. సూపర్ 2 కూడా ఎందుకు చేశానని కూడా అడగండి. సూపర్ 2 ఎందుకు చేశారు? అదే రీజన్, కొత్త అమ్మాయి. నేను అడిగిన క్వశ్చన్ కి మీ ఆన్సర్ అవును అయితే ఇది నవదీప్, కాదు అయితే నువ్వు రెడ్ అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నావు. కొంచెం గట్టి కొట్టొచ్చు. పాపం కందిపోతాడు. మీ ఆన్సర్లు అవును అయినట్టయితే చెవు దగ్గరికి వెళ్ళి దీన్ని, మీరు ఒక హీరో, మీకు 2 కాళ్ళు ఉన్నాయి, మీకు 2 మోకాళ్ళు ఉన్నాయి, మీకు 2 అరికాళ్ళు ఉన్నాయి, మీకు మెదడు లేదు. నాన్నగారు చెప్పారు నిన్నెవరు ముట్టుకుంటే వాళ్ళని హస్బెండ్ అని. మా ఫ్యామిలీలో ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు పెళ్లి చేసుకోరు. అవును, ఇంకా నేను ఒప్పుకోను. మీరే నా వారు.